వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి లోనావ్లా వెళ్తున్నాం. ఆంబీ వ్యాలీకి ఎయిర్ ట్రిప్ మీద పర్ఫామ్ చేయడానికి స్టెల్తర్తో. సో స్టార్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తే ఆల్మోస్ట్ ఒక 10 to 12 hours పడుతుంది టైం. ఇప్పుడు ఇక్కడైతే 47 కార్ కస్టమ్స్ దగ్గరికి వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి ఇదే మీటప్ పాయింట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి స్టెల్తర్, ఒక క్రిస్టా అండ్ సయ్యద్ అన్న పోలోలో వెళ్తున్నాం. మొత్తం 10 members. అండ్ సో ఇప్పుడైతే అందరం వచ్చేసాము, ఇక్కడ మీట్ అయ్యాం. అండ్ సయ్యద్ అన్న కార్ ఒకటి రావాలి, అది వాషింగ్లో ఉంది. 40 పోలో అంటే స్టెల్తర్ అండ్ క్రిస్టా, ఇంకొక పోలో వస్తుంది. ఆ పోలో వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వాలి, సయ్యద్ అన్న పోలో అది. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మౌలాలి నుంచి. ఇది సయ్యద్ అన్న కార్, ఇది స్టెల్తర్. అండ్ ఆ క్రిస్టాలో మొత్తం లగేజ్ అండ్ స్లీక్ టైర్స్ ఉన్నాయి, సెమీ స్లీక్ టైర్స్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు లోనావ్లా వెళ్ళాలి. పైన యాక్సిడెంట్ అయింది, రివర్స్ లో పెట్టి వస్తుండేమో. ఓకే, ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరు కార్లు కొట్టేయగలవు, ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో ఇప్పుడైతే మహారాష్ట్ర కూడా ఎంటర్ అయిపోయాం. ఇది సెకండ్ టోల్ గేట్ దగ్గర ఆగాం. ఇప్పుడు కొంచెం చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదామని చెప్పి ఆగాం. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇంకా 400+ kilometers ఉంది. సో ఇంకా ఒక 8 to 9 hours టైం చూపిస్తుంది మ్యాప్స్లో అయితే, గూగుల్ మ్యాప్స్లో. కానీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఫ్రమ్ పూణే గైస్. ఫైనలీ స్టేకి అయితే వచ్చేసాం మేము. నిన్న 4 o'clockకి స్టార్ట్ అయ్యాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇంత టైం పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. రోడ్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి. సయ్యద్ అన్న కార్ ఇక్కడ పార్క్ చేసాం, క్రిస్టా ఇక్కడ పార్క్ చేసాం, స్టెల్తర్ అక్కడ పార్క్ చేసాం వీళ్ళ దగ్గర. చాలా అంటే చాలా వరస్ట్ రోడ్స్ ఉన్నాయి మహారాష్ట్ర, కర్ణాటకలో. కొంచెం కొన్ని ప్లేసెస్లో అయితే 10 speed కంటే ఎక్కువ కూడా వెళ్ళలేకపోయాం. ఇంకా ఈ కార్కి కాయిల్ ఓవర్స్ ఉన్నాయి కాబట్టి స్టెల్తర్కి, దానివల్ల ఇంకా చాలా ప్రాబ్లం అయింది. చాలా అంటే చాలా స్లోగా రావాల్సి వచ్చింది. ఇంకా వచ్చేటప్పుడు వర్షం కూడా పడింది, దానివల్ల ఇంకా స్లో రావాల్సి వచ్చింది. కార్ కండిషన్ అయితే ఇట్లా అయిపోయింది మొత్తం. ఇది ఇప్పుడు మేము స్టే చేసే విల్లా లోనావాలాలో. మోస్ట్లీ ఈరోజు ఎక్కడికైతే వెళ్ళే వర్క్ ఏం లేదు. మేబీ ఉంటాయి కిందికి వెళ్ళి, అంటే బయటికి వెళ్ళి వేరే టైర్స్ చేంజ్ చేయించుకొని రావాలి స్టెల్తర్కి. స్టెల్తర్ పర్ఫామ్ చేయడానికి సెమీ స్లీక్ టైర్స్ ఉండాలి కదా. సో పర్ఫామ్ చేయాలంటే ఇప్పుడున్న టైర్స్ అయితే సరిపోవు. సెమీ స్లీక్ టైర్స్ ఉంటాయి, కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. సో అవి చేంజ్ చేయించడానికి తప్ప ఇంకా ఈరోజు ఏం పెద్ద వర్క్ లేదు. ఎందుకంటే ఈరోజు పర్ఫామ్ చేసేవి కూడా కార్స్ అయితే ఏం పర్ఫామ్ చేయవు, ఓన్లీ బైక్స్ మాత్రమే చేస్తాయి ఈరోజు. రేపు కార్స్ చేస్తాయి అండ్ 13th రోజు సూపర్ కార్స్ చేస్తాయి. సో డ్రిఫ్టింగ్ కూడా ఉంటుంది రేపు చూపిస్తాను నేను మీకు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.